ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా అంత డబ్బు మేము ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తామయ్యా? నీకు పట్టుకుంటానయ్యా, వదిలే. ఎందుకమ్మా ఇలా కనికరం లేని వాళ్ళ కాళ్ళ మీద పడతావు? నీకు డబ్బులే కదా కావాలి, నేను ఇప్పుడే ఇస్తాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎవరికమ్మా ఫోన్ చేస్తున్నావు? గుండమ్మ గారికమ్మా. ఇంట్లో ఎవరూ ఫోన్ ఎత్తట్లేదు. నేరుగా ఇంటికెళ్తానమ్మా. నేను అడిగితే గుండమ్మ గారు ఎంతైనా ఇస్తారు. ఇదిగో గంటలో డబ్బులు తెచ్చి మీ మోహన కొడతాను. ఈ లోపు మా నాన్నకేమైనా అయ్యిందో మర్యాదగా ఉండదు. అయ్యా నా కూతురు డబ్బు తెచ్చిస్తానంది కదయ్యా, ఆ కత్తి తీసేయండి అయ్యా. అమ్మా అమ్మా అమ్మా. ఏ ఆగు. ఏయ్ ఏమైంది? ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు అరుస్తున్నావు. మేడం, అమ్మ వాళ్ళేది? లేరు. లేరా? ఎక్కడికి వెళ్ళారు? అదేంటి, వాళ్ళెక్కడికి వెళ్లారు నీకు చెప్పి వెళ్ళలేదా? వాళ్ళ దృష్టిలో నాతో పాటు నువ్వు కూడా ఈక్వల్ కదా. ఇంకా మాట్లాడితే నాకంటే నువ్వే ఎక్కువ కదా. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో నీకు చెప్పే వెళ్ళాలి కదా. చెప్పకపోవడం ఏంటి? ఏమంటావు మమ్మీ? ప్లీజ్ అండి, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. నువ్వే ప్రాబ్లంలో ఉంటే మాకేంటి? బేబీ నువ్వాగు. పాపం ఏదో ప్రాబ్లంలో ఉందని చెప్తుంది కదా. పైగా తన టెన్షన్ చూస్తుంటే నాకు బాగా అర్థమైపోతుంది. తనకొచ్చింది చాలా పెద్ద ప్రాబ్లం అని. అవునండి, మా నాన్న చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడు. ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారు? వదిలిపెట్టండి అయ్యా. నా మాట వినండి అయ్యా. మీకు దండం పెడతాను మేడం. మా నాన్న ఆరోగ్యం బాలేదు. మందులు కూడా వేయడానికి ఒప్పుకోవడం లేదు. అయితే వాడి అప్పు తీరిస్తేనే కాని మీ నాన్నని విడిచిపెట్టడన్నమాట. అవునండి. అసలే ఆరోగ్యం బాలేదంటున్నావు. నువ్వు గనక అప్పు తీర్చకపోతే, మీ నాన్న మందులు వేసుకోకపోతే తర్వాత మీ నాన్న చచ్చిపోతాడేమో. అక్షిత, ఏంటి బెదిరిస్తున్నావా? అక్షిత ప్లీజ్, అక్షిత ప్లీజ్. మా నాన్నకేమైనా జరిగితే నేను మా అమ్మ అనాథలమైపోతాం. అమ్మ వాళ్ళు ఉంటారేమో, డబ్బులు అడిగి తీసుకెళ్లి ఇద్దామనుకున్నాను అక్షిత. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంట్లో ఉంటారు కదా అని వస్తే ఇంట్లో కూడా లేరు. అందుకే డబ్బులిస్తామన్నప్పుడు తీసుకోవాలి.
అలా వద్దు అంటే అవసరమైనప్పుడు డబ్బు మన దగ్గరికి రాదు కదా. అది కాదండి, నాకు అవసరమైన ఆ 5 లక్షలు కొంచెం మీరు ఇస్తారా? అమ్మ వచ్చిన తర్వాత నేను అమ్మ దగ్గర తీసుకొని వెంటనే ఇచ్చేస్తాను. ప్లీజ్ అమ్మా. 5 లక్షలు ఇస్తే మా పెద్దమ్మ దగ్గర తీసుకుని ఇచ్చేస్తావా? నువ్విక్కడ ఏం ఉద్యోగం చేస్తున్నావని నువ్వు అడగగానే 5 లక్షలు ఇస్తుంది? నేను మీ దగ్గర చేస్తున్న పనిని చూసి కాదు, నేను అడిగితే అమ్మ ఖచ్చితంగా ఇస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. కానీ మాక నమ్మకం లేదే. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆ 5 లక్షలు నేనిస్తాను. బేబీ, వెళ్ళి డబ్బులు తీసుకునిరా. మమ్మీ, చెప్పింది చెయ్యి, వెళ్ళు. మమ్మీ, ఇదిగో నీకు అవసరం అంటున్న 5 లక్షలు. ఇవి ఇచ్చేస్తే మీ నాన్నని వాడు వదిలేస్తాడు. ఏంటి, ఇవ్వనా? ఆ, డబ్బు తీసుకో. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఆ? అంత తొందరగా ఎందుకు ఇస్తాను? ఆగు. నీకు మాకు ఏ రిలేషన్ లేదు. అయినా నువ్వు అడగగానే నేను అవసరం కోసం డబ్బిస్తున్నాను. మరి నాకు ఉపయోగం ఏంటి? ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ? అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు వెంటనే ఇచ్చేస్తానండి. కాదు కాదు, అలా కాదు. నాకు ఈ డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నీ నుంచి ఒక ఫేవర్ కావాలి. హ? చేస్తావా? ఏంటది? అయితే నాకు బదులుగా నువ్వు పాట పాడాలి. కానీ అందరూ నేనే పాడాను అని అనుకోవాలి. ఒక్కసారి ఆఫర్ ఇచ్చాము, కాదన్నావు. కానీ అదే ఆఫర్ ఇప్పుడు ఇస్తున్నాం. ఏమంటావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.